తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత బషీర్బాగ్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్లో తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులు సెలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం లోకయుక్త ఉపలోకయుక్త సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ఆయన పాల్గొననున్నారు. రైట్, ఇవాళ బిజీగా గడుపుతున్నటువంటి యొక్క షెడ్యూల్లో భాగంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్నారు. అలాగే అన్ని సమావేశాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఈ రోజు చాలా బిజీగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ముఖ్యమైనటువంటి సమావేశాలను కూడా ఏదైతే సెక్రటేరియట్ లో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ సెక్రటేరియట్ లో జరుగుతున్నటువంటి అన్ని సమావేశాల్లో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సో ఈ రోజు ఉదయం 11:30 అయితే బషీర్బాగ్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. స్వాతంత్ర సమయోధుడు, అలాగే రాజకీయవేత్త, ఆయన చేసినటువంటి సేవకు సంబంధించినటువంటి అంశాలను కూడా స్మరించుకుంటూ ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించుకున్న అనంతరం ఏదైతే సెక్రటేరియట్ లో 12:30 నుంచి ఏదైతే వరుసగా సమావేశాలు కూడా నిర్వహించారు. మొదటగా సెక్రటేరియట్ లో తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్, సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సభ్యుల కమిటీకి సంబంధించినటువంటి సెలక్షన్ సంబంధించినటువంటి విధానాలపై ఏదైతే అధికారులతో చర్చిస్తారు. చర్చించి ఏదైతే సభ్యుల సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సులు కూడా ముందుకు చేస్తారు. అలాగే 12:45 లోకాయుక్త ఉపలోకాయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం కూడా జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెలక్షన్ కమిటీకి సంబంధించిన సభ్యులు సూచన మేరకు అక్కడ ఉన్నటువంటి అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ఈ 3 కమిటీలు కూడా చాలా కీలకమైనటువంటి కమిటీలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ మూడింటి కూడా సీఎం గా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి హెడ్ గా ఉంటారు. సో దీనికి సంబంధించి సెలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రధానంగా చర్చించి ఎవరైతే సంబంధించినటువంటి గవర్నర్ కి పంపించే అవకాశం ఉంటుంది. సభ్యులందరి విషయం గవర్నర్ ఆమోదించిన తర్వాత కమిటీలన్నీ కూడా ఏర్పడతాయి. సో ఈ కమిటీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కనుక ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ 3 కమిటీల్లో కూడా సమావేశాల్లో కూడా పాల్గొంటారు. సో ఈ కమిటీలకు సంబంధించినటువంటి ఏదైతే విధి విధానాలు, అలాగే కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక అన్ని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నారు కాబట్టి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంతా కూడా బిజీగానే ఉంటుంది. దీంతో పాటు అనంతరం ఏదైతే సెక్రటరీ లో హెచ్సిఏకి సంబంధించినటువంటి భూముల విషయంపై కూడా చర్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ అజీం.